బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ లింక్ ప్రాజెక్ట్ ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నల్లమల సారాయి వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. బలమైన వాదనలు వినిపిస్తామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీ చర్యలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అనుమతులు లేకుండా ఏపీ ముందుకెళ్తోందని ఆరోపిస్తోంది. బనకచెర్లనే నల్లమల సాగర్ గా మార్చారని తెలంగాణ అంటోంది. మొత్తానికి నల్లమల సాగర్కు సంబంధించి ఏపీలో అటు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం. ముందుగా అయితే తెలంగాణకు సంబంధించి తెలుసుకుందాం. తెలంగాణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. ఏ స్వామి, మొత్తానికి పోలవరం నల్లమల సాగర్ పై అయితే నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి? సోని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నుంచి రైట్ కెనాల్ ద్వారా నల్లమల్లకు గతంలో బనకచెర్లకు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు విషయంలో దాదాపు సంవత్సరానికి 200 టీఎంసీల మిగులు జలాలను ఏదైతే వరద జలాలను వాడదామని చెప్పేసి ప్లాన్ చేసిందో దానిపైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు నదీ జలాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఒకవైపు కేటాయింపులు పూర్తి కాకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఎలాంటి ప్రాజెక్టుకు అనుమతులు లేకుండానే ఈ నల్లమల్ల సాగర్ కి 200 టీఎంసీల వాటర్ను తరలించడం తెలంగాణకు నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టులు పూర్తి కట్టిన తర్వాత దానికి పూర్తిగా చట్టపరమైన హక్కులు దక్కించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో కూడా తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చట్టవిరుద్ధంగా ఈ ప్రాజెక్టు కడుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గతంలో విచారించినటువంటి సీజే బెంచ్ దీన్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సయోధ్యకు రావాలని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు మరోమారు విచారణ రానుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా నల్లమల్ల సాగర్ గతంలో పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ మీదకెళ్లి ఒకవైపు దీన్ని బనకచెర్ల ఎర్డెగ్రేట్ వరకు కూడా తరలించి అక్కడి నుంచి రాయలసీమకు ఒకవైపు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు నీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్స్ రావడం కోసం ఎదురు చూస్తుంది. ఈసారి సుప్రీంకోర్టులో మేము బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీనియర్ అడ్వకేట్స్ ని కలిసి తెలంగాణ తరపున ఒకవైపు వాదనలు వినిపించాలని చెప్పి చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుంది, ఎలాంటి ఒకవైపు ఆదేశాలు ఇస్తున్నారని చూడాల్సి ఉన్నది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు అడ్డుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇటు ప్రభుత్వం పైన కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారు. వారికి సహకరించినట్టుగా ఉన్నారు. తెలంగాణ హక్కులకు కాపాడలేకపోతున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు సుప్రీంకోర్టు దీనిపైన విచారించి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. రైట్, ఇక ఏపీ వాదనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికి పోలవరం నల్లమల సాగర్ అయితే నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బలమైన వాదనలను వినిపిస్తామంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల. ఏం జరుగుతుంది? యాసని పోలవరం నల్లమల ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, అలాగే మిగులు జలాల వాడకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసినటువంటి డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రానికి పంపించే విషయంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో గతంలో ఏదైతే ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యులు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఇదైతే ఈ రోజు జరిగేటువంటి చట్టపరంగా జరగాల్సినటువంటి అంశం పైన కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి గోదావరి బేసిన్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రవాహం దిగువ ప్రవాహ రాష్ట్రంగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకి తెలియజేసుకోవాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నామని కూడా
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు సుప్రీంకోర్టుకు వివరించబోతుంది. ఇక డిపిఆర్ కి సంబంధించినటువంటి టెండర్లు అనేది కేవలం ముందస్తు చర్యల్లో మాత్రంగానే తీసుకోవడం అనేది చట్టపరంగా అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పనులు చేపడతామని కూడా చెప్పాలని ఈ రోజు నిర్ణయించారు. అయితే ప్రభుత్వం తరపున, ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు లీగల్ టీం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి అంటే పోలవరం నల్లమల సాగర్ అనేది కేవలం రాయలసీమ అలాగే రాయలసీమ లాంటి నీరు లేని ప్రాంతాలని సస్యశ్యామలంగా మార్చేందుకు కేవలం 200 టీఎంసీల నీరు, దాదాపుగా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నటువంటి నీరు ఏదైతే ఉందో అందులో నుంచి 200 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తీసుకుంటాము అని కూడా అటు గవర్నమెంట్ చెప్పాలని సుప్రీంకోర్టుకి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు జరిగేటువంటి సుప్రీంకోర్టులో జరిగేటువంటి విచారణ అనంతరం ఎటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి అటు తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది కలగకుండానే నీటి విషయంలో నీటి పంపకాలు ఏవైతే ఉన్నాయో దానిని అన్ని బేస్ చేసుకుని మిగులు జలాలు ఏవైతే సముద్రంలో వృధాగా కలుస్తున్నాయో వాటిల్ని మాత్రమే వినియోగించుకుంటాము అనే విషయాన్ని ఇప్పటికే పదే చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమేం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి వినియోగం వల్ల రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకే ఈ నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుందనే విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకి తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.